చేష్టల గురించి కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు. చాలా వరకు వాటి చేష్టలు సరదాగా అనిపించినా కూడా కొన్నిసార్లు తెగ చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఇంటి బయట వరకు ఓకే గాని కొన్నిసార్లు కోతులు ఇళ్లలోకి చొరబడి మరీ వస్తువులను ఎత్తుకెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు విలువైన వస్తువులను ఎత్తుకెళ్తూ చివరకు చుక్కలు చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా తమాషా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంది. ఓ కోతి గోడపై కూర్చొని సబ్బు తింటూ ఉంది. దీన్ని గమనించిన ఒక మహిళ కోతి దగ్గరకు వెళ్లి మందలించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి బయట ప్రహారీ గోడపై కోతి కూర్చునుంది. కామ్గా కూర్చుని ఉండుంటే సమస్య ఏం లేదు గాని ఆ కోతి ఇంటి బాత్రూంలోకి వెళ్ళి మరీ సబ్బు పెట్టెను ఎత్తుకొచ్చేసింది. గోడపై కూర్చుని దాన్ని కొరకడం స్టార్ట్ చేసింది. కాసేపటికి దీన్ని గమనించిన ఒక మహిళ కోపంగా కోతి వద్దకు వెళ్ళింది. హే కోతి, ఏం చేస్తున్నావు నువ్వు? సబ్బు ఎవరైనా తింటారా? ఇవిగో ఈ బంగాళదుంపలు తీసుకుని దాన్ని ఇక్కడే పడే అని చిన్న పిల్లలను మందలించిన తరహాలో గట్టిగా అరిచింది. దెబ్బకు ఆ కోతికి బుద్ధి వచ్చినట్లుంది. చేతిలోని సబ్బు పెట్టెను వెంటనే కింద పడేసి ఆమె ఇచ్చిన బంగాళదుంపలను తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె కూడా కోతికి టాటా చెబుతూ చేయి ఊపుతూ సంతోషంగా విష్ చేసింది. చిన్న పిల్లలను కంట్రోల్లో పెట్టినట్లుగా ఆ మహిళ కోతిని భయపెట్టడం చూసి ఆమె కొడుకు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటనను మొత్తం కూడా వీడియో తీస్తూ తన తల్లి కోతిని భయపెట్టిన తీరును వివరిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. మామ్ ఈజ్ ఆల్వేస్ మామ్ అంటూ సంబరపడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంది. దీనిపై అంతా కూడా ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు. తల్లి ఎప్పటికీ తల్లే అంటూ కొందరు, కోతిని భలే కంట్రోల్లో పెట్టిందిగా అంటూ మరికొందరు ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తూ ఉన్నారు.